వెల్కమ్ టు ఎంఎన్ఆర్ ప్రాపర్టీస్. మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రాపర్టీ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మన ప్రాజెక్టు ఎగ్జాక్ట్గా మియాపూర్ మెట్రో స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇదేనండి మన బ్రాండ్ న్యూ గేటెడ్ కమ్యూనిటీ. ఈ ప్రాజెక్టు కినరా గ్రాండ్ హోటల్స్ వాళ్ళదండి. వాళ్ళే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గార్డెన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సీటింగ్ ఈవినింగ్ పూట కూర్చోడానికి వస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూసేది మొత్తం కిడ్స్ జోన్ అండి, కిడ్స్ ప్లే ఏరియా అంటారు కదా, అదే అండి. మొత్తం ఈ ప్రాజెక్ట్ని 3 ఎకర్స్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇందులో 3 బ్లాక్స్ ఉంటాయి, ABC. మొత్తం 3 బ్లాక్స్లో కలుపుకొని మొత్తం 210 ఫ్లాట్స్ ఉంటాయండి. అంటే 2 BHK ఆర్ 3 BHK. కానీ 2 BHK సేల్స్ మొత్తం అయిపోయాయండి. ఓన్లీ ఇప్పుడు 3 BHK మాత్రమే సేల్కి ఉన్నాయి. అవి కూడా మొత్తం 13 మాత్రమే ఉన్నాయండి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్, 12 వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ సేల్కి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది బ్లాక్ ఏ పార్కింగ్ అండి. మొత్తం 2 లెవెల్ పార్కింగ్ ఉంటుంది. ఒకటి గ్రౌండ్ లెవెల్లో, ఇంకోటి అండర్ గ్రౌండ్ సెల్లార్లో. ఇది HMDA రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం కూడా మన ఎలివేషన్ అండి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా బ్రౌన్ కలర్ బిల్డింగ్, అది క్లబ్ హౌస్ అండి. దాంట్లోనే మనకు జిమ్, అలాగే ఇంకా మినీ ఫంక్షన్ హాల్, ఇంకా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. మీకు తర్వాత వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తూ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ మధ్యలో ఉంది బ్లాక్ C అండి. అక్కడ మీరు చూస్తున్నది ఇప్పుడు బ్లాక్ B. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా దగ్గర ఉన్నది అనేది బ్లాక్ A. మొత్తం 3 బ్లాక్స్ ఉంటాయండి. ఈ మధ్యలో మొత్తం గ్రీనరీ, మొత్తం ఎలివేషన్ లాగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంది బ్లాక్ C. బ్లాక్ Cలో మొత్తం ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయండి. ఓన్లీ బ్లాక్ Bలో ఉన్నాయి, బ్లాక్ Aలో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం కూడా ఇది మన క్లబ్ హౌస్ అండి. ఇప్పుడు మీకు ఇండోర్ స్విమ్మింగ్ పూల్ చూపిస్తా. ఇండోర్ స్విమ్మింగ్ పూల్లో వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మొత్తం చూడండి. ఇప్పుడు మీకు జిమ్ చూపిస్తా అండి. ఈ జిమ్లో ఇప్పుడున్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉందండి. ఇప్పుడు మనం చూసేది మినీ ఫంక్షన్ హాల్ అండి. పేరుకే మినీ ఫంక్షన్ హాల్, కానీ ఖచ్చితంగా దీంట్లో ఎంత కాదనుకున్నా కానీ ఒక 100 to 200 పీపుల్ ఈజీగా సెలబ్రేట్ చేసుకోవచ్చండి ఏదైనా సరే. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి, ఎగ్జాక్ట్గా మనకు ఇప్పుడు కమ్యూనిటీ మొత్తం ఒక్కసారిగా కనిపిస్తుంది. మన ప్రాజెక్టు నుంచి హైటెక్ సిటీ కేవలం 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే మన ప్రాజెక్టు చుట్టుపక్కల మొత్తం స్కూల్స్, అలాగే డీమార్ట్ కూడా ఉంది. అలాగే మనకు హాస్పిటల్స్ కూడా సరౌండింగ్స్లోనే ఉంటాయండి. ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మన ప్రాజెక్టు నుంచి కేవలం 400 మీటర్స్లోనే నేషనల్ హైవే, ముంబై నేషనల్ హైవే ఉంది. అక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు మియాపూర్ మెట్రో స్టేషన్ వస్తుంది. ఇప్పుడు మీకు బ్లాక్ ఏలో ఉన్న 1500 SFT 3 BHK ఫ్లాట్ని చూపిస్తా. వెస్ట్ ఫేసింగ్ది ఇదే అండి మన మెయిన్ ఎంట్రన్స్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే అండి మొత్తం హాల్. ఇక్కడ టీవీ యూనిట్ అవన్నీ వస్తాయి. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ టేబుల్ సంథింగ్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఇక్కడ కిచెన్ సెటప్ లేదేంటి అని. ఇది ఓపెన్ కిచెన్ అండి. మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మీ సొంత కిచెన్ని.
లైటింగ్ వెంటిలేషన్ అట్లాంటి ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఖచ్చితంగా మీకు డెఫినెట్గా లైటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ టైంలో అయినా సరే, పగటి పూట. ఇది యూటిలిటీ అండి. కిచెన్ నుంచి ఇలా బయటికి వస్తే ఇక్కడ మనకి గెస్ట్ బెడ్రూమ్ ఉంటుందండి. ఫస్ట్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. మీకు ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను. గెస్ట్ బెడ్రూమ్కి బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బాల్కనీలో నుంచి చూస్తే మీకు వ్యూస్ చాలా బాగుంటాయి. అలాగే మీకు ఇంకోటి కూడా చూపించాలి. ఇంతకుముందు చూసాం కదండి ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా అని. అలాగే ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఉంటుంది. క్లోజ్డ్ జిమ్ అంటే ఇండోర్ జిమ్ కాకుండా ఓపెన్ జిమ్ కూడా ఉంటుంది. ఇంతకుముందు మీకు ఒకటి చూపిస్తా అన్నా కదా, అదేంటంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మియాపూర్ మెట్రో స్టేషన్ ఉంటుందండి. ఇది అదే అండి, మెట్రో స్టేషనే. జూమ్ చేసి చూపిస్తున్నా మీకు. ఎగ్జాక్ట్గా మన ప్రాజెక్ట్ నుంచి 1 కిలోమీటర్ వస్తుంది అంతే. ఈచ్ ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్స్ ఇవ్వడం జరిగిందండి. వాటర్ ప్రాబ్లం అలాంటిది ఏమీ లేదండి. 24/7 అవైలబుల్గా ఉంటాయి. అలాగే 24/7 సెక్యూరిటీ కూడా ఉంటుంది. సీసీ కెమెరాస్ కూడా అన్నీ ప్రీ ఇన్స్టాల్డ్గా ఉన్నాయి. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. విత్ అటాచ్డ్ టాయిలెట్. అన్నీ కూడా మన వెస్ట్రన్ స్టైల్లోనే ఉంటాయండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ని చూద్దాం. ఇప్పుడు ఫ్లాట్ కాస్ట్ వచ్చేసరికి పర్ ఎస్ఎఫ్టీ 6500 పడుతుందండి. మొత్తం 3 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1500 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అంటే మొత్తము 97,50,000 అవుతుందండి. అలాగే ఎమ్యూనిటీస్ సపరేట్గా 7 lakhs ఉంటాయి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ సపరేట్ అండి. కానీ ప్రైస్లో మాత్రం మంచి నెగోషియేషన్ ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టెడ్గా ఉంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయండి, కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే లిమిటెడ్గానే ఉన్నాయి కదా ఫ్లాట్స్, అందుకని తొందరగా ఈ వీడియోని చూసిన తర్వాత తొందరగా రెస్పాన్స్ అవుతే మీకు దొరికే ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇదే కాదండి, మన దగ్గర ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ప్రాపర్టీని కొనుక్కుందాం అనుకుంటే ఏం చేస్తారంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే మన ఛానల్లో కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ని మిస్ కాకుండా చూస్తే మీకు నచ్చిన ఫ్లాట్ కానీ సంథింగ్ ప్రాపర్టీ దొరికే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.